తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ దయ, మీ కనికరము, మీ ఉన్నత వాత్సల్యము మా మీద ఉండబట్టి ఎన్ని అపరాధాలలో ఉన్నా, ఎన్ని పొరపాట్లు చేస్తున్నా తండ్రి మరల మాకు సమయమును అనుగ్రహిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉన్నందులకు కృతజ్ఞతలు. ఊపిరిని, జీవమును, సమస్తమును మాకు అనుగ్రహిస్తూ మీరున్నారని ప్రతిదినము తండ్రి సాక్ష్యముగా తెలుపుకుంటున్న మీరు ఎంతో గొప్పవారయ్యా. మేము మీకోసం బ్రతకవలసిన వారము, మీ గురించి ఎంతో పని చేయవలసిన వారము తండ్రి. కన్ను మూస్తే మీ దగ్గరికి రావలసిన వారము తండ్రి. మీ పిల్లలతో తండ్రి కొన్ని మాటలను మీ సన్నిధిలో నిలవబడి తండ్రి మాట్లాడుటకు సిద్ధముగా ఉన్న మమ్మల్ని బలపరచండి. మాకైతే అర్హత లేదు, ఎన్నిక లేదు. ఒక పాత్రగా తండ్రి మమ్మల్ని వాడుకోండి. మా నోట మీ మాట ఉంచి తండ్రి మీ పిల్లలకు ఏది అవసరమో ఆ మాటలు తండ్రి మీరు పలికించమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా మాట వినిపిస్తుందండి వెనకాల? కొంచెం క్లారిటీ ఉందా? సరే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం జలుబు వల్ల కొంచెం గొంతు డ్యామేజ్ అయిపోయింది. ఇంకా క్లారిటీ లేకపోతే ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వెనకాల ఉండేవాళ్ళు చెప్పాలి. సార్ వెనకాల సార్ మీకు వినిపిస్తుందా? వెరీ గుడ్. ప్రేమైన దేవుని వారలారా, వాక్యం పట్ల ఎంతగానో ఆసక్తి కలిగి దేవుని ఉన్నతమైన మాటలను మరి వినుటకు వచ్చిన మీ అందరికీ కూడా మనందరి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములు మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను పేరు పేరున. మరి ముఖ్యముగా దైవ సేవకులు ఎంతగానో పరిచర్యను కొనసాగిస్తూ ఆత్మలను కాస్తున్నటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనములు ప్రిన్సిపల్ గారికి మరియు వైస్ ప్రిన్సిపల్ గారికి. ప్రియులారా, మరి ఈరోజు బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనమందరము కలిసి ఆలోచిద్దాము. అంతకంటే ముందు నేను మీ అందరితో ఒక మాట మాట్లాడదలిచాను. నేను చెప్పే కొన్ని మాటలు ఎంతసేపు చెప్తాడేమో ఈ బాబు అనుకోకండి. చాలా కొద్ది మాటలు కొంచెము ప్రశాంతంగా వినవలసిందిగా నేను ముందే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చర్చికి వచ్చారు కదా, వాక్యం వినడానికి వచ్చాం కదా, ఇక్కడే ఉందాము, ఎక్కడికి వద్దు. ఈ ఒక్కసారికి ఓకే. ఎక్కడున్నా అన్ని వైపులా మన బుర్ర తిరుగుతూ ఉంటుంది. ఈ ఒక్కసారికి పేరు పేరున చిన్నవాడిని మొదలుకొని పెద్దవారి వరకు మీ అందరికీ నేను చేయబోయే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్. ఎందుకండి అంటే నేను ఒక ముఖ్యమైనటువంటి ఒక మాట మీతో మాట్లాడబోతున్నా. అది ఏం మాట అండి? మానవ జన్మ దినము ఎప్పుడు ధన్యమవుతుందో అది మాకు తెలియదేంటి అని అనుకోవచ్చు. అలా అనుకోరు అని నాకు తెలుసు. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కొన్ని మాటలు అంటూ ఉంటాడు. ఏమని తెలుసా? నా జన్మ పలానా ఆయన గర్భమున పుట్టాను కాబట్టి నా జన్మ ధన్యమైపోయింది అని అంటాడు. అవునా? ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి, అప్పటిదాకా గాఢంగా ప్రేమించుకొని ఎన్నో అటువైపు ఇటువైపు ఎన్నో శ్రమలు ఎదుర్కొని అప్పుడు అంటది కదా ఆవిడ, ఏమని అంటే, నిజంగా నేను ప్రేమించిన అతనిని నేను వివాహం చేసుకున్నాను చాలిక, నా జన్మ ధన్యం. అవునా? నేను పలానా పుణ్యక్షేత్రం చూడాలని నాకు చాలా సంవత్సరాల నుంచి ఒక కోరిక. చాలా కాలం తర్వాత అది తీరింది. చాలు, నా జన్మ ధన్యం అయిపోయింది. ఏమండి?
నేను గ్రూప్లో ఖచ్చితంగా మొదటి ర్యాంక్ సాధించాలని నా ఆశ. దీనికోసమే చాలా కష్టపడేవాడిని నేను. ఎట్టకేలకు అది తీరిపోయింది. గవర్నమెంట్ జాబ్ కొట్టానండి నేను. ఇక చాలు, నా జన్మ ధన్యమైపోయింది, కాలు మీద కాలు వేసుకొని తినవచ్చు, ఇలా అంటూ ఉంటాం. అవునా? ఇక మీరు ఏ ఏ సందర్భాలలో ఈ మాట ఉపయోగిస్తారో మీకు బాగా తెలుసు. ఏమండి? ఇలా అంటూ ప్రతి మనిషి ఒకవేళ అది సాధించలేదనుకోండి, కొంచెం దిగులు పడుతూ ఉంటాడు. ఏంటి ఇప్పటి వరకు అయింది, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, ఏం జరుగుతుంది అసలు అని ఒక దగ్గర ఉండిపోయి చాలా దిగులు పడతాడు మనిషి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, దిగులు లేని వారు ఎవరైనా ఉన్నారా? మీకు నేను చేయొత్తండి ఒకసారి. నేనైతే ఎత్తను, నాకు బోల్డ్ దిగులు ఉన్నాయి. లేదండి? ఉంది కదండి దిగులు. ఏమండి, ప్రతి మనిషికి దిగులు తప్పనిసరి. చింత. ఏంటి ఎలా ఉన్నారండి అంటే అప్పుడు చెప్తాడు ఏమని, బాగున్నాను సార్ అంటాడు. మళ్ళీ కొంచెము గుచ్చి అడిగామనుకోండి, సార్ నిజం చెప్పండి సార్, ఎలా ఉన్నారు మీరు? ఎందుకు ముఖం చూస్తే చాలా బాధగా ఉంది, ఏంటి సార్, ఏంటి సమస్య చెప్పండి సార్ అని అడిగినప్పుడు కానీ అప్పుడు చెప్తారు కదా, సార్ ఇంట్లో పిల్లలు, భార్య, తిండి, ఉద్యోగం లేదు సార్, చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను సార్ కానీ దొరకట్లేదు సార్, ఒక రకమైన దిగులండి అని అంటూ ఉంటారు. ఇకపోతేనండి మా సంగతి పక్కన పెట్టండి, మమ్మల్ని అందరినీ, పురుష మహాశైలందరినీ కాస్త పక్కన పెడితే స్త్రీల గురించి ఒక మాట చెప్పాలంటే మాకంటే ఎక్కువ దిగులు మీకే ఉంటుంది కదండి. మేమైనా అటు ఇటు తిరిగేసి ఏదో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఆ దిగులును కాస్తో కోస్తో మర్చిపోతాం కదండి. ఇంట్లో సమస్యనో లేకపోతే ఇంకొకటో మర్చిపోతాం. కానీ మీరు అలా కాదు. ఉదాహరణకి భర్త మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, అదే మాట బ్రెయిన్లో పెట్టుకొని ఒక దగ్గర మూలు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. పిల్లల మాట వినలేదనుకోండి, నేను ఇంత చేశాను కదా, వీడు ఎందుకు నా మాట వినలేదు అని ఒక రకమైన దిగులుతో ఉంటుంది. ఏంటి, బయటికి కొంచెము చిన్న నవ్వున్నా లోపల మాత్రము చాలా చాలా వేదన. నా భాషలో అంటున్నాను, దిగులు అంటున్నాను. ఏమండి, ఎవరికి దిగులు లేదు? అందరికీ ఉంది. యవనస్తులకి ఉంది, ముసలులకు ఉంది, ఏమండి చిన్నపిల్లలకు ఉంది. బాబోయ్ ఈ సమస్యలు ఏంట్రా బాబు, ఈ ఎగ్జామ్స్ ఏంట్రా బాబు, ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ ఎప్పుడైపోతుంది, ఒక రకమైన టెన్షన్స్, దిగుళ్ళు. ఏమండి, ఇకపోతేనండి వృద్ధాప్యంలో ఉన్నవారైతే నా కొడుకు సరిగా చూసుకోవట్లేదని, నా కోడలు తిన్నగా నన్ను పట్టించుకోవట్లేదని ఒక రకంగా చాలా దిగులు చెందుతూ ఉంటారు. అవునా? అయితే ఈ ప్రపంచమంతా ఈ విషయాలలోనే చాలా దిగులు పడతారు. అవునా? ఏం తినాలి, ఉద్యోగం, భార్య, పిల్లల విషయంలో. ఏంటి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం, గ్యాస్ సిలిండర్లని కొంచెం తక్కువగా వాడండి, నెక్స్ట్ ఇంక రాబోయేది కర్రలు పొయ్యే. ఇప్పుడు మరింత దిగులు పట్టింది మనకి. సిటీలో ఉండే వాళ్ళకి కర్రలు ఎక్కడి నుంచి తెచ్చేసుకుంటాము? ఏమండి, అవ్వదది. మరింత ఒక రకమైన ఆవేదన, దిగులు ఉంది. బాగా వినండి, కొంచెం డిస్టర్బెన్స్ కాకుండా నేను కరెక్ట్గా బైబిల్లోనికి రాబోతున్నాను. ముందు మనం చేసేది ప్రతిదీ నేను మీకు చెప్తున్నాను, ఓకే? మీకు అర్థమైతేనే ఇంకొకసారి వాక్యం చెప్పడానికి వస్తాను, లేదంటే ఇంకొకసారి రాను, ఓకే? నిజం చెప్తున్నాను సుమి. ఏదో వచ్చి చెప్పేయాలి, వెళ్ళాలి అనేది నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఏదో ఒకటి పడిపోవాలి, ఇది నా టార్గెట్, అంతే. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఏమంటే ఈ విషయాల్లోనే దిగులు పడతారు. మళ్ళీ చెప్తాను చూడండి, ఒక లిస్ట్ ఇంట్లో తెచ్చేయాలి, రేపొద్దున వర్క్కి వెళ్ళాలి, పని దొరకలేదనుకోండి
అలాగా చేతులు కట్టుకొని ఎవరైనా పనికి పిలుస్తారా, లేదా ఈరోజు ఏం తినాలి ఏంటి, ఇలాంటి ఒక రకమైన ఆలోచనలతో దిగులు పడుతూ ఉంటాడు. వీళ్ళు ఏముండాలి, ఏంటి సంగతి, ఎలా కుటుంబాన్ని కొంచెం నడిపించాలి, దిగులు. ఏమండి, భార్య కోసం భర్త దిగులు, పిల్లల కోసం తల్లిదండ్రులు దిగులు, ఏంటి ఉద్యోగాల కోసం యవనస్తుల దిగులు, పెళ్లి కానోళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుందో ఏమో, ఏమండి అనారోగ్యాల కోసం దిగులు మనిషి జీవితంలో. అందుకే నేను అడుగుతున్నాను, ప్రపంచంలో వాళ్ళందరినీ పక్కన పెట్టండి, చర్చిలో కూర్చున్నటువంటి మీకు చక్రి అసలు ఏ దిగులు లేదు మాకు, చాలా పీస్ఫుల్గా ఉన్నాం, నిజంగా దేని విషయంలో ఆలోచనే లేదు అని వాళ్ళు చేయొద్దండి. ఉంది కదా, ఉంటుంది. తర్వాత నేను చెప్పిన లిస్ట్ ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని ఊర్లు తిరుగుతున్నప్పుడు నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను, బాబోయ్ ఎలా ఈ ఎండ, ఒక రకమైన దిగులు. మా అమ్మమ్మ నన్ను బాగా చూసుకోవాలి, ఎలా ఏంటి సేవ ఎలా చేయాలి ఏంటి, ఈ విషయాల్లో మరింత ఆవేదన దిగులు ఉంటుంది. అయితే ఈ విషయంలోనే ప్రపంచమంతా దిగులు 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 పడుతూ కూర్చుంది ఇప్పటి వరకు. అందుకే మొఖాలు చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా, ఏం బ్రదర్ రాత్రంతా నిద్రపోలేదా? లేదండి. ఏం చెప్పమంటారండి, చెప్పండి, నేను అడుగుతాను మిమ్మల్ని. రాత్రంతా నిద్రపోలేదా అని అడిగినప్పుడు మీరైతే ఏమంటారు? ఏం చెప్పమంటారు సార్, నిద్ర పడితే కదా. ఎందుకు పట్టదు నిద్ర? మాట్లాడచ్చు, పర్వాలేదు. ఏంటి ఎందుకు పట్టదు? అప్పటిదాకా ఏంటి ఉదయము నుంచి రాత్రి బెడ్ ఎక్కినంత వరకు ఏ ఆలోచన ఉండదు. ఎప్పుడైతే బెడ్ ఎక్కుతామో ఏంటి అలా ఫ్యాన్ చూస్తూ ఉంటాం కదా, అప్పుడు వస్తాయండి ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చి కుప్ప బుర్రలో పడితే అన్ని ఆలోచనలు అన్నీ. అప్పుడు దిగులు స్టార్ట్ అవుతుంది, బాబా ఏంటి. అప్పుడు అడుగుతాం కదా, ఏ అమ్మ నిద్రపోలేదేటమ్మా, కళ్ళంతా ఎర్రగున్నాయి అంటే ఏం చెప్పమంటారు సార్, ఆలోచనలు సార్, దిగులకి కనీసం నిద్ర పట్టట్లేదు సార్, మా కొడుకు ఇంకా పెళ్లి కాలేదు, అతనికి ఏమో 39 సంవత్సరాలు 30 సంవత్సరాలు వస్తుంది, ఏ అమ్మాయి వాళ్ళు చేసుకోవట్లేదు అంటుంది, మా కూతురికి ఇంకా జాబ్ రాలేదు, ఏంటి మా కుటుంబం సరిగా లేదు, తిండికి సరిగా లేదు, మా ఆయన తాగుతున్నాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా బుర్రలోకి వచ్చి ఒక రకమైన వేదన మనకుంటుంది కదా. ఇంకా నేను చెప్పినవే కాకుండా ఇంకా మీ బుర్రలో ఏమన్నా ఉంటే ఇంకా ఆలోచించవచ్చు ఏంటి. అయితే ఈ ప్రపంచానికి ఏ విషయంలో దిగులు పడవలయునో అర్థం కాలేదు, నిజంగా అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే, అపవాది ఒక చోట కూర్చోబెట్టింది మనిషిని. నువ్వు ఒకవేళ ఆలోచించాలి అని అనుకుంటే ఇదిగో ఈ విషయమై ఆలోచించాలి, నువ్వంటూ దిగులు పడాలి అని అనుకుంటే నీ ఆరోగ్య పరిస్థితి కోసము, నీ భర్త కోసము, నీ పిల్లల కోసము, నీ కుటుంబ పోషణ కోసము, లేకపోతే నీ ఉద్యోగం కోసము, లేకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి, ఇదిగో వీటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించు. ఇదే ఈ లోకములో నువ్వు 60-70 ఏళ్ళ ఈ జీవితములో నీ బుర్రంతా, నా భాష అర్థమవుతుంది కదా, నీ మెదడంతా నిండిపోవలసినటువంటి ఆలోచనలు అంటూ ఉంటే ఏమిటి తెలుసా, ఇవే అని అపవాది ఒక దగ్గర మనల్ని కూర్చోబెట్టేసింది కదండి. ఇది ప్రపంచం చేస్తుంది. ఓకే, ఇక మనము క్రైస్తవులం, మనమును ఈ విషయాల్లోనే ఆలోచిస్తున్నామా? మనము కూడా ఇదే విషయాల్లో దిగులు పడుతున్నామా లేదా? పడుతున్నా, మీరు ఒప్పుకోకపోయినా నిజమది, కరెక్ట్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, అరే చక్రి బాబు చెప్పిన విషయాల్లోనే నేను దిగులు పడుతున్నానా, లేకపోతే నాకు ఇంకొకటి ఏదైనా ఉందా అని ఒకసారి ఆలోచించండి ఏంటి. అయితే అసలు మనిషి అనే అతను
ఏ విషయమై దిగులు చెందాలి? ఇది నా ప్రశ్న. నేను వెళ్తాను పాఠంలోనికి. మనిషి అనే భూమి మీద మానవ జన్మ ఎత్తిన మనుషులు ఏ విషయములో దిగులు పడాలి? నేను కూడా తెగ ఆలోచిస్తాను ప్రియులరా, నేను తెగ ఆలోచిస్తాను. నిద్రపోము ఒక్కొక్కని సందర్భాల్లో. ఎందుకు ఇంత ఆలోచనలు? ఎందుకు ఇంత చింత? క్రైస్తవులు మనము కూడా ఎందుకు చింతించావు? ఏంటి, ఏమొచ్చింది? రాత్రంతా నిద్ర లేదు, బాగా అదే విషయమే పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు. ఇప్పుడు ఏమొచ్చింది నా ప్రశ్న. క్షమించండి. ఏమైనా సంపాదించామా? ఒక మూలడైనా ఎక్కువ సంపాదించుకోగలిగామా? లేదు. కొన్ని సందర్భాల్లో జనాలను చూసినప్పుడు కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయింటో చూసారండి. ఎందుకు? ఏడ్చి ఎందుకమ్మా అంతలా ఏడ్చావు నువ్వు అంటే ఏం చెప్పమంటారు? బోల్డ్ ఉంటుంది. ఒక పుస్తకం రాయొచ్చు, అన్నీ ఉంటాయి కదా. అయితే అసలు మనము ఏ విషయమై దిగులు పడవలను? ఇప్పటిదాకా ఈ లిస్టే ఆలోచన చేసుకుంటున్నాం కదా. అయితే ఒకసారి బైబిల్ ఎలా ఉంటుందంటే ప్రియులారా, బైబిలు భక్తులు మనకు పాఠం నేర్పిస్తారు, భక్తిహీనులు కూడా మనకు పాఠాలు నేర్పిస్తారు. ఈరోజు ఈ క్రైస్తవ ప్రపంచానికి ఒక వ్యక్తి ఒక విషయంలో చాలా దిగులు పడుతున్నాడట. ఇంతకీ ఎవరతను? పేరు ప్రఖ్యాతులు గాంచినవాడా, లేకపోతే ఒకటో రకం ఏమైనా దేవునికి ఇష్టడా అని ఆలోచిస్తే అతని పేరేంటో తెలుసా ప్రియులరా? కయ్యీను. ఒకసారి బైబిల్ తీద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము. బాగా వినండి, నేను చెప్తాను. మానవ జన్మ ఎప్పుడు ధన్యమవుతుందనే ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను ఖచ్చితంగా. అది చెప్పకుండా నేను కూర్చోను. ఓకే, ముందు నా మాటలు బాగా వినండి ప్లీజ్. చాలా ముఖ్యమైనది. రైల్వే స్టేషన్కి ఎంతమంది వెళ్ళారు? మీరందరూ తెలుసా? మీరందరూ వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళారా? అక్కడ ఒక హారన్ వినపడుతుంది. ఏంటి తెలుసా? యువర్ అటెన్షన్ ప్లీజ్. అవునా? సో అదే నేను చెప్పాలనుకున్నాను. చాలా టెన్షన్గా ఉండండి ప్లీజ్. ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13. అందుకు కయ్యీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు అనే మాట అక్కడ ఉంది. ఇంతకీ కయ్యీను ఎవరో తెలుసు కదా మీకు? ఒకసారి ఒక చిన్న సందర్భాన్ని కొంచెం వెనక్కి వచ్చి, ఇంకా ఎవరైనా అర్థం కాకపోతే ఇంకొంచెం నేను అతను ఎవరికి పుట్టిన ఆయన అనేది ఒకసారి కొంచెం వివరిస్తాను. ఆదాము అవ్వలకు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు కయ్యీను. నిజంగా కయ్యీను తర్వాత హేబెల్ గారు పుట్టారు. అయితే వీరిరువురికి ఒక ఆలోచన వచ్చింది ప్రియులారా. ఏమిటి తెలుసా? నిజంగా తల్లిదండ్రులు చెప్పుటను బట్టో ఒక మంచి ఆలోచన వచ్చింది. దేవుడికి మంచి అర్పణ ఇవ్వాలి అని అనుకున్నారు. చక్కగా కయ్యను తాను పండించినటువంటి పంటలో కొంత తీశాడు, దేవుడికి ఒక కానుక తెచ్చాడు. తమ్ముడు ఎవరు? హేబెల్ గారు. హేబెల్ గారు కూడా తన పశు మందలో నుంచి చాలా శ్రేష్టమైనటువంటి వాటిని సెలెక్ట్ చేసి మరీ దేవుడికి కొన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే అప్పుడు దేవుడు వారి ఇరువురి అర్పణలో హేబెల్ గారి అర్పణ నచ్చింది. మనసు చూశాడు, నా తండ్రికి నేను ఏదైనా ఇవ్వాలి అంటే చాలా శ్రేష్టమైనది ఇవ్వాలి అన్న
హెబెల్ గారి మనసు చూసి దేవుడు హెబెల్ గారి యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. అర్థమవుతుంది కదా. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే హెబెల్ గారి యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టడం చూసి కయ్యను ఏం చేస్తున్నాడు అంటే ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నాడు అంటే, ఏమండి, నా అర్పణ కాకుండా నా తమ్ముడి అర్పణను స్వీకరిస్తావా నువ్వు? నేను కూడా అర్పణ తీసుకొచ్చాను కదా, నువ్వు నన్ను ఎలాగ త్రోసిపుచ్చుతావు, నా తమ్ముడిని నువ్వు ఎలాగా పైకి లేపుతావు అని మనసులో పడిపోయింది. కోపం వచ్చేస్తుంది. ఎవరికి? కయ్యనికి. కోపము ఎవరి మీద? ఎవరి మీద? బాగా మళ్ళీ గట్టిగా చెప్పండి. మళ్ళీ కదా, హెబెల్ మీద కదా? కాదు. ఒకసారి బైబిల్ చూద్దాం. 4వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 5వ వచనం. ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? ఏం కయ్యను, నీకెందుకు అంత కోపము? నువ్వెందుకు అప్పుడప్పుడు అంత పిచ్చోడైపోతున్నావు? సరేలే, కోపపడ్డావు కదా, నేను ఒకటి అడుగుతాను, చెప్పు, నీ కోపమేలా? అసలు నువ్వు ఎవరి మీద కోపపడుతున్నావు అసలు? నా ఇష్టమయ్యా, నేను ఎవరి అర్పణనైనా స్వీకరిస్తాను. నువ్వు నా మీద కోపపడ్డానికి నువ్వెంతటోడివి? అవునా కాదా? అర్పణ స్వీకరించినటువంటి దేవుని మీద కయ్యనికేంటి కోపం? ఏంటి? కయ్యనుకి కోపం. అప్పుడు ఏమండి, వద్దు కయ్యను, నువ్వు ఒకవేళ మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకునవా? ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నావని దేవుడు మంచిగా చెప్పి వెళ్ళిపోయాడు. ఏమండి, అయితే లోపల అసూయ స్టార్ట్ అయిపోయింది. ఎవరికి? కయ్యనికి. ఏంటి, తమ్ముడు ఒంటరిగా ఉండడం చూశాడు, తమ్ముడి మీద పడ్డాడు, చంపేశాడు. ఇదంతా మీకు తెలియదు కాసుమి, మీకు తెలుసు. జస్ట్ ఒకసారి నేను ఒక మాట కోసం మరల వెనక్కి వచ్చి మీకు చెప్తున్నాను. అయితే అప్పుడు దేవుడు వచ్చాడు. కయ్యను, తమ్ముడు ఎక్కడున్నాడయ్యా అని అడిగాడు. ఏంటి, ఎంత బాగా అడుగుతున్నాడు చూడు. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా? నేను ఇదే, తమ్ముడు నీ స్కూల్ ఎక్కడ తమ్ముడు అని అడిగితే, ఏంటి, నా మాటకి అటువైపు నుండి వచ్చే సమాధానం ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. అవునా కాదా? లేదు, వేరే రకంగా ఉందనుకో, ఎలా ఉంటుంది? అవతల వ్యక్తికి కోపం వచ్చేస్తుంది కదా. రేయ్, నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేది అంటే మూతి పగలు కొడతాము. ఇటువైపు అయితే వెంటనే కోపం వచ్చిద్ది. రాయలసీమ కదా. సేమ్ దేవుడు కూడా, నాయన కయ్యను, తమ్ముడిని చాలాసేపు నుంచి చూస్తున్నాను నాయన, అసలు తమ్ముడు కనిపించట్లేదు, ఎక్కడున్నాడు, నీకేమని తెలిస్తే కొంచెం చెప్పరాదు నాయన అని అడుగుతున్నాడు. కయ్యను చూడు ఎలా అంటాడంటే, నువ్వేమైనా కావలి పెట్టావేటి నాకు? మా తమ్ముడు ఎక్కడున్నాడు నువ్వు నన్ను అడుగుతున్నావేటి? నేనేమైనా మా తమ్ముడికి కావాలి వాడినా? ఎంత పొగరు చూసావండి. ఎవరికి? కయ్యనికి. అర్థమవుతుందా? పొగరు. ఏంటి, కొన్ని సందర్భాల్లో మనము కూడా ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు మనుషుల్ని ఒక మాట అనడానికి కొంచెం వెనక్కి అడిగేస్తాము. కానీ తొందరగా నోరొచ్చేది ఎవరి మీద తెలుసా? దేవుడి మీద. వాడేదో అడ్డంగా తాగి తిరిగి బైక్ యాక్సిడెంట్ అయ్యి ఏదో డివైడర్కి గుద్దుకొని లేకపోతే ఎక్కడో మూతిపళ్ళు రాలి కింద పడి చచ్చిపోయింటాడు. అవునా? కానీ అమ్మ కానీ నాయన కానీ ఏమంటుంది తెలుసా? ఏమయ్యా, నా కొడుకు దొరికాడా నీకు? అబ్బబ్బబ్బ, ఎంత అసలు నీకే ప్రేమ ఉంది, దేవుడికే ప్రేమ లేదు. మీకే మాతృత్వం ఉంది, మీకే పితృత్వం ఉంది. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ భూప్రపంచంలో ఉన్నటువంటి వారికే ఉంటుంది, దేవుడికి ఏముండదు అన్నట్టుగా మాట్లాడతారు తెలుసా దేవుణ్ణి. అబ్బా కదా. నాకు అనిపిస్తుంటుందండి కొన్ని సందర్భాల్లో, చనిపోయిన దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏడుస్తుంటారు కదా. ఏడుస్తూ దేవుణ్ణి ఎన్ని మాటలు తిడతారో కదండి. నాకైతే గొప్ప బాధేస్తుందండి. మా అన్నయ్య, నాకంటే ముందు పుట్టిన అన్నయ్య చనిపోయాడు.
మా ఇద్దరం ఒకే హాస్టల్లో చదువుకున్నాం. నిజంగా ఈ పొజిషన్లో ఉండవలసింది ఆయనే. మా అమ్మ అతన్ని గొప్పగా దైవ సేవకుని చేయాలని ఎన్నో కలలు కన్నది. 7th క్లాస్కి వచ్చేసరికి ఆయన మరణించాడు. ఫీవర్ వచ్చింది. కర్నూలు హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో పెట్టారు. ఒక చిన్న నర్సు కొంచెం ఏమంటారు, కొంచెం అశ్రద్ధను బట్టి చనిపోయాడు. అది ఏదైనా కానీ కారణము దైవ చిత్తము, తీసుకెళ్ళిపోయాడు. ఏమండి, అలా కర్నూలు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఒక చాప మీద పడుకోబెట్టారు. నేను అప్పటికే చెప్తా ఉన్నాను, మా నాన్నకి అప్పుడే కొద్ది గొప్ప వాక్యం తెలుసు. ఏడిస్తే చక్కగా ఏడవండి. మా అమ్మకి చెప్తున్నాం, దేవుణ్ణి మాత్రం ఏమి అనకూడదు. ఇలాగే చెప్తున్నాం, దేవుణ్ణి మాత్రము కనీసం మన మాటతో కూడా నిందించకూడదుమా, చూసుకో ఇలాగే చెప్తున్నాం. ఏడుస్తామా, ఏడుద్దాం, చాలా గట్టిగా ఏడుద్దాం. దేవా, నా కొడుకుని తీసుకొని వెళ్ళి నాకు అన్యాయం చేశావు, నా పట్టు కొట్టావు అని మాత్రం అనకూడదు. ఏమండి, ఎందుకంటే నీకే అంత మమకారం ఉంటే ఏమండి ఆయనకి ఇంకెంత మమకారం ఉండాలి, అవునా? అందుకే నేను ఎందుకు చెప్పాను తెలుసా ప్రియులారా ఈ మాట? దేవుణ్ణి అనడానికి మనిషి కనీసం భయపడరు తెలుసా? ఇదిగో ఈ పొగరబోతు చూసావు ఎలాంటి సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 9వ వచనం చూడండి ఒకసారి, చదవండి కొంచెం గట్టిగా. అతడు నేను ఎరుగను ఏంటి, నాకు తెలీదు. అది భాష అక్కడ చాలా గ్రాంధికంగా ఉంది. నాకు తెలీదు, నేను ఎరుగనంటే నాకు తెలీదు అని అర్థం. నా తమ్మునికి నేనేమైనా కావాలి అన్నా నువ్వేమని పెట్టావా, మా నాయన ఏమని పెట్టాడు, మా అమ్మ ఏమని పెట్టిందా కావాలి? మా తమ్ముడు ఎక్కడికి వెళ్తే చూసుకోమని, బాత్రూమ్కి వెళ్తున్నాడా, లేకపోతే ఏమంటారు పశువులను కాయడానికి వెళ్తున్నాడా, పొలానికి వెళ్తున్నాడు, నాకేం బట్టి నువ్వు నన్ను అడుగుతున్నావు? ఏమంటే నాకు తెలియదు తండ్రి, లేదంటే నేను ఎంత దరిద్రుని, నా తమ్ముని మీద పడి నేను చంపానయ్యా అని చెప్పింటే బాగుండేది. ఈ పొగరబోతాడు, ఏమనుకోకండి ఆ మాట అంటున్నానని. నువ్వేంటి నన్ను అడుగుతున్నావు అన్నట్టుగా చెప్తున్నాడు పొగరు. దేవుడు ఏమంటే ఎంత మంచివాడంటే దేవుడు ఎప్పుడు కూడా వెంటనే రియాక్షన్ ఇవ్వడు. ఇస్తున్నాడు చూడండి, ఇతడు వేసిన కౌంటర్కి దేవుడు ఎన్కౌంటర్ ఇస్తున్నాడు. వా, ఏం చెప్తున్నావురా, ఎవరితో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు కదా నాయన, కంగారుపడి కాగు, నేను వస్తాను నీ దగ్గరికి. నీ తమ్ముని రక్తము ఇదిగో నేలలో నుంచి మొరపెడుతుందిరా రే. నువ్వు నాతో చెప్తున్నావేంటి ఇలాంటి సమాధానము? మీ అమ్మ మీ నాన్నతో ఎదురు మాట్లాడినట్టుగా నాతో మాట్లాడకూడదు, మూతి పళ్ళు రాలిపోతాయి. ఇది మన భాషలో చెప్పాలంటే. ఏంటనుకోకండి, దేవుడి భాష. మీ నాన్నకి ఎదురు తిరిగినట్టుగా, మీ అమ్మకి ఎదురు తిరిగినట్టుగా, స్కూల్లో మాస్టర్స్కి ఏంటి ఇలాంటి సమాధానాలు నాతో పనికిరావు. ఓయ్ కయ్యను, నీ తమ్ముని రక్తము నేలలో నుంచి మొరపెడుతుందయ్యా. అప్పుడు దడుచుకుంటున్నాడు చూడండి, అప్పుడు భయపడుతున్నాడు కయ్యను. ఏమండి, ఇదంతా అయిన తర్వాత దేవుడు కయ్యనికి ఒక పనిష్మెంట్ ఇస్తున్నాడు. నువ్వు ఒక నరహంతకుడివి, నువ్వు దేశదిమ్మరివై తిరుగుతావు, అడవుల పాలవుతావు. అయితే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఏంటి, ఒంటరిగా అడవుల్లో తిరగాలంటే చిన్న విషయం కాదు తెలుసండి. ఒంటరితనం చాలా ప్రమాదకరం అండి. మీరు ఏమంటానండి, నిజంగా కరోనా వచ్చినప్పుడు అండి 14 రోజులు క్వారంటైన్లో ఉన్నప్పుడు నిజంగానే మన దగ్గర కానీ ఫోన్స్ కానీ లేకపోయి ఉంటే అండి నిజంగా మనం పిచ్చర్లు అయిపోయేవాళ్ళం తెలుసండి. ఫోన్స్ కానీ టీవీస్ కానీ లేకపోతే, ఆ సీరియల్స్ కానీ లేకపోయి ఉంటే ఏమైపోయేవాళ్ళం. అలా ఒంటరిగా ఉంటే చాలా ప్రమాదం. దేవుడు కయ్యనికి ఎలాంటి శిక్ష విధిస్తున్నాడంటే, నీ భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివి అవుతావు. అందుకు కయ్యను అంటున్నాడు చూడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదయ్యా. ఎందుకు దేశదిమ్మరివి అవుతావు? నువ్వు సేదపరిచినప్పుడు అది తన సారం నీకు ఇయ్యదు, లేకపోతే నువ్వు దిగులు పడతావు. ఏంటి, ఈ 3 పాయింట్లకి, ఈ 3 పనిష్మెంట్లకి కయ్యను ఎందుకు నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది అన్నాడు. నా భాష అర్థమవుతుందా, నా మాటలు అర్థమవుతున్నాయి? మీరు కూడా సమాధానం చెప్పండి. ఏదో నేను ఒకటే వెళ్తున్నానా? మళ్ళీ చెప్తా చూడండి,
కయ్యను చేసిన తప్పుకు దేవుడు శిక్ష విధిస్తున్నాడు. నువ్వు దేశదిమ్మరి అవుతావు. ఒకటి, నువ్వు ఒంటరిగా ఉంటావు, అడవుల పాలవుతావు. ఒకటి, ఇక దిగులు చెందుతూ ఉంటావు. నువ్వు తమ్ముని చంపానని, అమ్మ నాన్నకు దూరం అయిపోయావని చాలా చాలా నీలో వచ్చే ఆ ఆవేదన అంత ఇంత కాదు. తినడానికి మనం నువ్వు పంట పండించుకోవాలి కదా. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు నాయనా, నువ్వు చేసినటువంటి వెదవ పనికి నేల తన సారం ఇవ్వదురా రే. ఏంటి ఈ మూడు చెప్పాడు. అప్పుడు కయ్యను, దేవా నువ్వు ఇచ్చిన ఈ శిక్ష నేను భరింపలేనంత గొప్పది తండ్రి. ఏంటి ఇవే భరించలేడా? ఇది భరించలేనంత గొప్పదే అని ఆలోచిస్తే కయ్యను నెల్లి అడిగితే, ఎందుకయ్యా కయ్యను గారు ఇంత భారీ మాట చెప్పావు, ఇంత భారీ డైలాగ్ కొట్టావు? దేవుడు వేసిన శిక్ష అంత భరింపలేనంత గొప్పదా? అంత ఎక్కువ శిక్ష నీకేమేశాడయ్యా దేవుడు? నీకు అలవాటే కదా అడుగులు పాలు అవ్వడము, నీకు అలవాటే కదా ఎదురు తిరిగి సమాధానాలు చెప్పడము. నీకంత ఇంక శిక్షలో నీకు ఇంక శిక్ష ఏముంది చెప్పు అని అడిగితే అతను అంటున్నాడు, చూడండి ఈ మాట బాగా వినాలి. అన్నయ్య గారు నేను లెగిసేటప్పుడు అంటున్నాడు, సంఘాన్ని చాలా బలపరచాలండి మీరు అని అన్నారు. ఏంటి బాగా వినండి. అప్పుడు కయ్యను ఎంత మాట అంటున్నాడంటే చూడండి, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, చాలా ఎక్కువ. ఏమి ఎక్కువ తెలుసా? నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. అక్కడ ఇంకొక మాట చూడండి, నీ సన్నిధికి రాకుండా చదవండి. అది ఏమండి, దేశదిమ్మరిని అవుతున్నందుకు బాధ కాదు సార్కి. నేల సారం ఇవ్వదు, నేను ఏం తినాలి అనేది కాదు బాధ. బాగా వినాలి. ఇంకా నాకు పెళ్ళి కాలేదు, మా అమ్మమ్మ నన్ను నాకు దూరంగా ఉన్నారు, ఉద్యోగం లేదు, కుటుంబ పోషణ ఎలాగా, ఏంటి నాకు జుట్టు ఊడిపోతుంది, ఎలాగ నాకు పెళ్ళి అవుతుందా లేదా, గ్యాస్ లేదు. ఏమండి ఇప్పుడు మనం ఆలోచన చేసే ఆలోచనలన్నిటి మీద దిగులు కానే కాదు అయ్యగారికి. నా కొడుకు పట్టించుకోవట్లేదు, నా కోడలు నాకు ముద్దన్నం వేయట్లేదు, ఆ కొడుకు కూతురు ఒక దగ్గర ఉన్నారు, లేకపోతే అల్లుడు వచ్చిన కోడలు కొడుకు నన్ను సపరేట్ పెట్టారు. ఆ దిగులు కాదు అయ్యగారికి ఉండేది. మనకు అన్నీ ఇవే ఉండేది మరి తెలుసా. ఉదయం లేవగానే ఇవే ఉంటాయి. కయ్యనికి అలాంటి దిగులు లేదు. చూడండి దేవుడు వేసిన శిక్షకు ఎంత బాధపడుతున్నాడంటే, అయ్యా నువ్వు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టావు కదా, కొంచెం కొట్టినా బాగుండేది కదయ్యా నన్ను, కానీ నీ సన్నిధి నుండి నన్ను వెళ్ళగొట్టేసావు కదా తండ్రి, నాకు చాలా దిగులవుతుందయ్యా. ప్రతిరోజు వచ్చినప్పుడంతా నీ మాటలు వినేవాడిని, మా అమ్మమ్మ నాన్నతో మాట్లాడినప్పుడు వినేవాడిని, మా తమ్ముడితో మాట్లాడినప్పుడు వినేవాడిని, నీ సన్నిధికి చాలా దగ్గరగా ఉండేవాడిని కదయ్యా నేను. ఈరోజు నేను చేసిన తప్పును బట్టి నీ సన్నిధి నాకు దూరం అయిపోయిందయ్యా. నాకు నిజంగా చాలా దిగులవుతుంది తండ్రి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అడవుల పాలు అవుతున్నాను కానీ నువ్వు లేవు నా దగ్గర. ఎవరు లేరు? దేవుడు లేడు. వెళ్ళిపో అని నా చేతిలో నుండి నీ చెయ్యి తీసేసి నన్ను పంపించేస్తున్నావు కదా. నిజంగా నాకు చాలా గుండె చాలా బరువుగా ఉంది తండ్రి. ఏమండి ఒక భక్తిహీనుడికి, ఏమండి ఒక దేశ దిమ్మరికి, ఒక నరహంతకుడికి, ఒక పొగరబోతుకి, దేవుడి మీదే తిరుగుబాటు చేసినటువంటి కయ్యనికి దేవుని సన్నిధి దూరమైపోయిందన్న వేదన అంత ఇంతగా చూసారా. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ప్రియులారా, నాకు ఈ మాట విన్నప్పుడంతా చదివినప్పుడంతా కూడా నాకు గొప్ప వేదన వేస్తుందండి. ఒక భక్తిహీనుడే దేవుడి సన్నిధికి దూరము కాలేక అంత దిగులు పడుతుంటే, ఈరోజు క్రైస్తవులము, ఏమండి బాప్తిసం తీసుకున్న వారము,
ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఉంటాం ఆలోచించండి ప్రియులారా ఒకసారి. ఏమండి, ఎన్నిసార్లు కయ్యినుకున్న బుర్ర కూడా మనకు లేదు తెలుసండి. ఏమనుకోకండి, నన్ను అపార్థం చేసుకోకండి, వాస్తవం చెప్తున్నా. నీ సన్నిధి నాకు దూరం అయిపోయింది తండ్రి. ఏమండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసండి, ఆదివారాలు చర్చలు మానేస్తాం కదా. ఎందుకండి అంటే, ఆ రోజు సెలవు ఇవ్వలేదు సార్ నాకు. సెలవు లేదండి, ఆ రోజు రొట్టె ద్రాక్షరసం మానేస్తాం కదండి. ఎప్పుడైనా బాధపడతామండి? బాధపడము. ఎందుకు పడతాం బాధ? మనకేముంది, ఆ రోజు మన అకౌంట్లో పడితే చాలు, అదే మనకు ఉండేది. వాస్తవాలు ఇలాగే ఉంటాయే. ఇప్పుడు నేనే ఉన్నాను, ఊరు తిరుగుతూ ఉంటాను. నిజంగా ఆదివారం ఏ ఊరిలో అడుగు పెడతానా అని ఒక రకమైన ఆలోచనలో ఉంటాను. ఆదివారమే కానీ ప్రయాణం పడింది అనుకోండి, అప్పుడు రొట్టె ద్రాక్షరసము. ఏమంటే ఎప్పుడు మనము ఎలా ఉండాలి తెలుసా? దేవా, నీ సన్నిధి నాకు ఎప్పుడు దూరం కాకూడదు తండ్రి, నువ్వు నాకు దూరం కాకూడదయ్యా. నువ్వు దూరం అయిపోతే నాకు వచ్చే దిగులు వేరు. ఈరోజు నేను అడుగుతున్నాను ప్రియులారా మిమ్మల్ని అందరినీ, ఏమండి, దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడా ప్రియులారా? మనతోనే ఉన్నాడా ప్రియులారా? ఏయో విషయాల్లోనే దిగులు పడుతూ ఉండిపోయామే కానీ దేవుడు మన చేతిలో తన చెయ్యి పట్టుకొని ఉన్నాడా లేదా? ఒకవేళ తీసేశాడేమో, ఏమో ఎప్పుడైనా దానిని గమనించి దిగులు చెందిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా ప్రియులారా? 60 సంవత్సరాలు వచ్చాయి, 70 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు, కూతురు సరిగా చూసుకోలేదంటాడు, కొడుకు తిన్నగా పట్టించుకోలేదంటాడు, కానీ దేవుడు నా దగ్గర లేడు అని ఎప్పుడైనా దిగులు పడతాడా మనిషి? పడడు. అది చనిపోయేప్పుడు కూడా అంటారు చూడండి, ఎలా చనిపోయాడు సార్ అంటే, ఏవేవో ఆలోచనలండి. ప్రతిరోజు ఇలాగా ఏదో గునుగుతూ ఉండేవాడు, చాలా వేదంతో చనిపోయాడండి అంటారు కదా. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను ఈ ప్రపంచములో నువ్వు భూమి మీద ఉన్నంతకాలం 60-70 ఏళ్ళు నువ్వు ఎంత సంపాదించకపో, కానీ దేవుడు నీతో ఉన్నాడా లేదా ఒక్కసారి ఈ రాత్రి ఒక్కసారి పరిశీలించుకుందామా? అన్న పాఠం చెప్పండి అన్నప్పుడు నేను అనుకున్నాను, ఏం చెప్పాలి, ఇంకా నేను కొత్త విషయము లేకపోతే ఏదో బైబిల్లో ఇంకా గొప్ప విషయం చెప్పడానికి అనుకున్నాను. నేను ఏమనంటే, ఇవి కాదు చెప్పాల్సిందే, నేను సైంటిఫిక్గాలో లేకపోతే ఏదో చరిత్రలో ఇవన్నీ కాదు చెప్పాల్సిందే. ముందు నాతో దేవుడు ఉన్నాడా లేదా, అది ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని మాట చెప్తున్నాను. అర్థమవుతుందా మీకు? ఆ విషయం ఎప్పుడైనా దిగులు పడ్డారా? లేదు. ఒక భక్తిహీనుడు చూస్తాం కదా. ఇప్పుడు ఒక భక్తుని చూపిస్తాను. ఆయన గారు కూడా దిగులు చెందుతున్నాడట. దేనికంటే ఆయన పేరు మహారాజు దావీదు గారు. ఏంటి, సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి అయ్యగారు, గొప్పవాడు. పాపం ఒకరోజు మిద్దెక్కాడు, మీరేమంటారు, టెరస్ ఎక్కాడు, మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. ఏమండి, బాత్రూములో పొరుగువారి భార్య అయినటువంటి బత్సెబ గారు స్నానం చేస్తుండగా చూశాడు, ఆవిడ్ని మోహించాడు. పొరపాటు చేసినోడు అంతతో ఉన్నాడా అంటే, బత్సెబ గారి భర్త అయినటువంటి ఊరియా గారిని దావీదు గారు ప్లాన్ చేసి మరి చంపించాడు. ఇవన్నీ వచనాలు చూపించడానికి నాకు అంత సమయం లేదు కనుక మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. పొరపాటు ఎవరికి తెలియలేదు, దావీదు గారు చేసిన తప్పు ఎవరికి తెలియలేదు. మనం కూడా చూడండి, తప్పు ఎవరికి తెలియనంత వరకు మనం ఎలా ఉంటాము చెప్పండి మీరు? ఇలా తిరుగుతాం కదా. ఇంకొక మాట చెప్పనా, పొరపాటు ఎవరికి తెలియనంత వరకు మనలో బాధ ఉండదు. కరెక్ట్ కదా?
అదే కానీ ఎవరికైనా పొరపాటు నేను చేసింది ఆ వ్యక్తి చూశాడు అనుకో, అమ్మ అప్పుడు ఏడుస్తాము, అప్పుడు ప్రార్థన చేసుకుంటాము. ఏమండి, ఇలాగే దావీదు గారు ఉన్నారు. పొరపాటు ఎవరికి తెలియదు, నేను మంచి దొరను అనుకొని జోబులో చేతులు పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక ఆయన వచ్చాడు, ప్రవక్త వచ్చారు, నాతన ప్రవక్త. అయ్యా, ఇదిగో ఒక అతను ఒక మంచి ఆడుగొర్రె పిల్లను సాదుకుంటున్నాడు అయ్యా. దానికి చక్కగా ఆడిపిస్తూ పాలు తాపిస్తూ ఆ ఆడుగొర్రె పిల్లతోనే పడుకుంటూ లెగుస్తూ, ఇక ఆ గొర్రె పిల్లే అతనికి సర్వము అని చక్కగా ఒక ఉపమాన రూపంలో చెప్తున్నాడు ప్రవక్త. రాజు కదండి, నువ్వు తప్పు చేసావంటే మూతి పళ్ళు రాలగొడతాడు. ఏమండి, రాజు తలుచుకుంటే దెబ్బలు కరవెట్టండి, లేదు కదా, కొడతాడు. ఏమండి, అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలా, చెప్తున్నాడు. చూడండి, చక్కటి ఆడుగొర్రె పిల్లుండి ఒక యజమానికి బాగా చూసుకుంటున్నాడు అయ్యా. కానీ ఒకతను, ఒక క్రూరుడు ఆడుగొర్రె పిల్లని చంపేసి కోసి వంట చేసి ఇంకొకరికి పెట్టాడు అనే చెప్పాడు. ఏమంటే, ఈ మాట వినగానే ఇలా వింటున్నగానే దావీదు గారికి కోపం వచ్చేసింది. అంత బాగా సాదుకుంటున్నటువంటి ఆడగొర్రె పిల్లను ఈ మూర్ఖుడు ఎలా కట్ చేస్తాడు, ఎలా కోసి వడ్డిస్తాడు, ఎలా చంపుతాడు? అట్టివాడు మరణమునకు పాత్రుడనేశాడు. ఏండి, అంత బాగా చూసుకున్నటువంటి గొర్రె పిల్లని ఎలా వీడు వధిస్తాడు? వాడు ఎంత జాలి లేదు వాడికి, కానీ కోపం వచ్చేసింది అయ్యగారికి. మనం చంపేయండి అనేసాడు. రాజు కదండి, శాసనం. అయితే చూడండి, ఇప్పుడు వెంటనే అయ్యా ఆ మనుషుడు ఎవరో కాదయ్యా, మీరేనయ్యా అనేసాడు. ఏంటి, బాగా వినండి, మీరేనయ్యా అని చెప్పేశాడు. నా తన ప్రవక్తకి తప్పు తెలిసిపోయింది. దేవుడే ప్రవక్తను పంపించి పొరపాటు గుర్తు చేయించాడు. ఇప్పుడు చూడండి దావీదు గారిక స్టార్ట్. ఏంటి దిగులు? ఏమంటే దేనికి దిగులు తెలుసా? అప్పటిదాకా క్లోజ్గా ఉన్నటువంటి దేవుడు ఈయన గారిని వదిలేసి వెళ్ళిపోయాడు. దేనికి వెళ్ళిపోయాడు చెప్పాలి ఇప్పుడు మీరు. అది అందరూ చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. ఆడవాళ్ళు మాట్లాడరేటి? మాట్లాడాలి, ఇవి మాట్లాడాలి తప్పనిసరి. ఏంటి, దేనికి వెళ్ళిపోయాడు తెలుసా? దేవుడు పాపము చేసినందుకు దావీదును వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అయ్యగారికి స్టార్ట్ అయింది ఏంటి? దిగులు, చింత. అంటున్నాడు కదా, నా పాపముల విషయమై నాకు మనోచింత, చాలా చింత. దేవా, నువ్వు లేవు కదా తండ్రి నా దగ్గర, నేను ఒంటరిని అయిపోయినయ్యా, నా పొరపాటు క్షమించి నాతో ఉండయ్యా, నువ్వు లేకుండా నేను లేనయ్యా. వేడుకుంటున్నాడండి నిజంగా. దేవుడు మాట్లాడలేదు, దేవుడు ముఖం తిప్పేశాడు. నువ్వు ఎందుకు ఇంత తప్పు చేశావు? నువ్వు నన్ను అడిగింటే బాగుండేది కదా నాయన దావీదు. ఇంత దరిద్రమైన పని చేసావు కదా నువ్వు. నీతో మాట్లాడడానికి నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు దావీదు. ఏమనుకోకు, వద్దు. ఏమండి, ఎలా ఏడుస్తున్నాడు తెలుసా ప్రియులారా? ఎందుకు ఏడవాలి? ఎందుకు దిగులు పడాలి? ఏమండి, ఎందుకు ఏడవాలి? ఆయన ఏడుస్తుంటేనట పరుపు తేలిపోతున్నాడు తెలుసా. భోజనాలు లేదు, నీళ్లు లేవు, కన్నీళ్ళు అన్నపానములు అయిపోతున్నాయి. ఏమండి, అవసరమా రాజుకి ఇది? ఏమండి, రాజిష్టం కదండి. ఎంతమంది నేను భార్యలను చేసుకోవచ్చు, ఎంతమంది నేను చెలికత్తెలను ఆయన పనిలో ఉంచుకోవచ్చు, అవునా కదండి? ఆయన్ని అడ్డుకునేవారు ఎవరండి? ఈయన ఎందుకండి ఇంత బాధపడిపోతున్నాడు? ఎందుకంటే దేవుడు లేడు దగ్గర, దేవుడు లేడు, విడిచి వెళ్ళిపోయాడు, మాట్లాడటం లేదు. అందుకే అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథము 22వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి, ముగించేస్తాను. 22వ కీర్తన మొదటి 2 వచనాలు. నా దేవా, నా దేవా, నీవు నన్ను నేల విడనాడితివి, ఎందుకైనా నన్ను విడిచిపోయావు? నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను తండ్రి చెప్పు. ఏమంటే, చిన్న బిడ్డల్ని అమ్మ వదిలిపోతే ఆ పిల్లలు ఉండగలరా? పోనీ తల్లి ఉంటుందా? ఉండలేదు కదా. పిల్లల్ని చూసి హాస్టల్కి వెళ్ళిపోతే ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు చూడాలని మాటికి వారం హాస్టల్కి వెళ్ళిపోతుంటుంది అమ్మ.
కొడుకు కూడా మా అమ్మని చూడాలి, మా నాన్నతో ఉండాలి అని అనుకుంటుంటాడు. దావీదు గారు చూడండి, నా దేవా నీవు నన్ను నేల విడిచితివయ్యా, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు. చాలు, నువ్వెందుకు దూరం అయిపోయావు తండ్రి, నేను ఉండలేకపోతున్నాను, నాకు తిండి ఎక్కట్లేదు తెలుసా దేవా, నీళ్ళు కూడా నేను తాగట్లేదు తెలుసా. ఏమండి, ఇంత అవసరం అంటావా? అవసరం ప్రియులరా. చేసిన పొరపాట్లకు దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడండి. మనమేమో చాలా సంతోషంగా ఉన్నాం. ఏమండి, భర్త కొట్టాడనో, పిల్లలు బాగాలేరనో, పిల్లలకు ఉద్యోగాలు లేవని వాటిలో దిగులు పడుతూ ఉన్నాం. కానీ అయ్యో బాబోయ్, నా దేవుడు నా దగ్గర లేడు కదా. దిగులు ఎప్పుడైనా పడ్డామా? లేదు. చెప్తున్నాడు చూడు, నా దేవా పగులు నేను మొరపెట్టుచున్నాను, నేను పగులు కూడా సైలెంట్గా లేనయ్యా, రాత్రి వేళ నేను మౌనముగా ఉండటం లేదు, ఆయనను నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. ఏం తండ్రి, నువ్వు లేకపోతే ఎట్లయ్యా? నాతో మాట్లాడవా దేవా, నాతో మాట్లాడు తండ్రి, నేను చేసిన తప్పులను క్షమించయ్యా వేడుకుంటున్నాడండి దావీదు గారు. చింత ఎప్పటి వరకు తెలుసా ప్రియులరా? ఏమండి, మరణము దావీదును చేరుకునేంత వరకు, మళ్ళీ చెప్తాను, మరణమును దావీదు గారిని తాకినంత వరకు ఇదే దిగులుతోనే ఉన్నాడు. దేవా నన్ను క్షమించు తండ్రి, దేవా నన్ను క్షమించు దేవా, నన్ను విడిచిపెట్టకు తండ్రి. ఏమండి, ఈరోజు దేవుడు మనతో ఉన్నాడా లేదా? మనం చేసిన పొరపాట్లకు పడాలి. ఏంటి దిగులు? సంతోషపడతామండి మనము. మనం ధైర్యం, నేను కాకపోతే పరలోకం ఎవరికి ఇస్తారమ్మా? ఇస్తాడు. అంత ధైర్యంగా ఉంటాం మనం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దావీదు గారు తన జీవితంలో దేవుణ్ణి పొందుకోవడానికి ఎంత దుఃఖపడ్డాడో తెలుసా? నేను ఒకటి అడుగుతాను, ఏమనుకోకండి. ప్రతిరోజు రాత్రులు పడుకుంటాం కదండి. పడుకునే పోయే ముందు, దేవా నన్ను క్షమిస్తావా తండ్రి, నువ్వు నాతో ఉన్నావా లేదయ్యా ఒకసారి, ఎందుకు భయం వేస్తుంది, ఈరోజు రాత్రి చనిపోతే నా జీవితం ఏమైపోతుందో ఏమో కదయ్యా అడుగుతామా ప్రియులారా? మోకరిస్తామా? మనం చేసిన అపరాధాలకు, ఏమండి, మనం చేసిన అపరాధాలకు కన్నీళ్ళు కారుస్తూ, దేవా నువ్వు తప్పు, నాకు ఎవరున్నారయ్యో, భూమి మీద కొట్టు తండ్రి బాబా, నన్ను ఎంత కొడతావో ఇక్కడే కొట్టు, ఇక్కడే నేను చేసిన తప్పులకు ఇక్కడే నన్ను శిక్షించు, కానీ నన్ను హక్కును చేర్చుకో తండ్రి. దావీదు గారు, ఏమండి, నన్ను ఎంతైనా ఇక్కడ హింసించు, నిన్ను విడిచి మాత్రం నన్ను దూరంగా వద్దయ్యా, నేను అది తట్టుకోలేను. భూమి మీద నేను చేసిన తప్పుకే కొన్ని సంవత్సరాలు నాతో మాట్లాడకపోవటమే నేను తట్టుకోలేకపోతుంటే, ఇక యుగాలు నువ్వు నాతో లేకపోతే నా జీవితం ఎలాగుంటుందో ఒక్కసారి బాధపడిపోతున్నాడండి. ఒకసారి ఊహించండి, ఒకసారి మీరైనా. దేవుడు ఉన్నాడా మన దగ్గర? ఏమండి, దేవుడు ఉన్నాడా లేదా ఒకసారి ఆలోచించండి. ఇదే దీనికే దిగులు పడాలి ప్రియులరా. ఏమండి, ఎప్పుడైతే ఈ విషయమై మనము దిగులు చెందుతూ దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి, అప్పుడు దేవా నన్ను క్షమిస్తావా అని అడుగుతాం కదా. దేవుడు కానీ నిజంగా మనల్ని క్షమిస్తే అప్పుడు అవుతుందండి జన్మ ధన్యం. అసలు చూస్తారా? కీర్తనల గ్రంథము ఏండి 32వ కీర్తన 1-2 వచనాలు, లాస్ట్ ఫైనల్ మాట. అండ్ నేను ఎంతో చెప్పాలనుకున్నాను, మీకు సరిపోతుంది, మీకు అందరికి అర్థమైందని కూడా అనుకుంటున్నాను. 32వ కీర్తన 1-2 వచనాలు చదవండి. నా అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఏండి, ఎవరంటున్నాడు తెలుసండి మాట? దావీదు గారు అంటున్నాడు, నేను చేసిన తప్పులు చాలా ఉన్నాయి కదా, నిజంగా కానీ నీ తప్పులు కానీ దేవుడు క్షమించాడా? నీ అంత ధన్యుడు ఇంకెవ్వరు లేరయ్యా. మనం అనుకుంటామండి, బిల్ గేట్స్ కడుపులో పుడితే
లేకపోతే ఆస్తి ఐశ్వర్యవంతులు కలుపుడు పుడితే మనం ఏదో ధన్యులము, గవర్నమెంట్ జాబులు, ఆ జాబులు ఈ జాబులు వస్తే ధన్యులం అనుకుంటారు. అయ్యి బాబా నమస్కారము. కాదు, కానే కాదు. ఒకవేళ అలాంటి ఆశలుంటే ఈరోజు చెరిపేయండి. నా పాపాలకు పరిహారము దొరికిందా? అమ్మా, నీ అంత అదృష్టవంతుడు ఇంకొకరు లేరయ్యా. దావీదు గారు అంటున్నారు తెలుసా, ఎందుకంటే మాట్లాడడం లేదు కదా దేవుడు, అనుభవంతో చెప్తున్నాడు. చూడండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏంటి, భూమి మీద నువ్వు ఏది చేస్తావో ఏది చెయ్యవో నేను ఏం అడగట్లేదు, నేను ఒకే ఒకటి కోరుకుంటున్నాను. మరలా నాకు ఇంకొకసారి అవకాశం ఉంటుందో, మరలా ఒకసారి మీ ముఖ దర్శనం ఉంటుందో, ఈ రాత్రికి చనిపోతానో ఏమో నాకు తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నటువంటి కరెక్ట్ మాట మాత్రం మీకు చెప్తున్నాను. ఏంటి, మన పాపాలకు ప్రతి దినము దేవుడు పాదాలు పట్టుకుని, దేవా దయచేసి నాకు ప్రాయశ్చిత్తం ఇవ్వండి తండ్రి, నాకు దయచేసి పరిహారమునివ్వండి తండ్రి. ఏమండి, బాప్తిసం తీసుకున్నాను కదా బ్రదర్, నిజం. ఏమండి, నన్ను అడిగితేనండి ఈ కాలంలో కొంతమంది బాప్తిసం తీసుకుంటారు కదా. ఏంటి, నేను అంటాను, చాలా ధన్యుడివయ్యా, దీనిని బాగా సద్వినియోగం చేసుకోయ్యా అంటాను నేను. ఏమండి, కొంతమంది ఏమి తెలియకుండా వెళ్ళి మునిగేస్తారు. పాపాలకు ప్రాయశ్చిత్తం రావాలి, పాపాలన్నీ సమాధి చెయ్యాలి, కొత్తవాడు అవ్వాలి. ఏమండి, ఇంకెవరైనా బాప్తిసం తీసుకోకుండా ఉన్నారేమో చూడండి ఒకసారి. అలాంటి వాళ్ళు నా దృష్టిలో చాలా అదృష్టవంతులు. ఈరోజు మునగండి, యెహోవా చేత నిర్దోషిగా అంగీకరింపబడతారు. ఇంకొక మాట చెప్పనండి, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కొన్ని వందల పొరపాట్లు చేస్తాం కదా, అవునా కదా? ఒకటా రెండా అనిపిస్తుందండి. తీసుకున్నప్పటికంటే తీసుకోకముందే బాగున్నాను అనిపిస్తుంటుంది. ఏమంటారు, కరెక్టే కదా? తీసుకున్న తర్వాత చాలా, తీసుకోకముందు కొన్ని ఉంటాయి. చాలానండి, చాలా ఎక్కువ చేస్తాం. మరి పశ్చాత్తాపం వద్దా? కావాలి. ఏమండి, ఆ రోజు నువ్వు మునిగినప్పుడు ఎంతైతే వేడి మీద మునిగావో, ఎంతైతే పశ్చాత్తాపముతో మునిగావో, ఏమండి అది చివరి వరకు దాన్ని అలాగే పట్టుకొని ఉండాలి తెలుసా. అదే చెప్తున్నాడు చివరి మాట. ఏంటి, సామెతల గ్రంథము, ప్లీజ్ లాస్ట్ అండ్ ఫైనల్ మాట. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చూడండి. 28వ అధ్యాయం 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. 28:13. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏమండి, ఒప్పుకున్నాము, విడిచిపెట్టాం. ఎప్పుడు? గట్టిగా చెప్పండి అయ్యా. కదా, ఒప్పుకున్నాము, విడిచిపెట్టాం, సమాధి చేసాం కదండి. అప్పుడు ఏం పొందామండి మనము? కనికరం పొందాం. మళ్ళీ పొరపాట్లు చేస్తామా? తెలుసు దేవుడికి, నువ్వు మళ్ళీ 1,00,000 తప్పులు చేస్తావురా అని తెలుసు. ఎందుకంటే మానవ శరీరము ప్రతిదీ కావాలని కోరుకుంటుంది. నువ్వు ఎంత దానిని సరిగ్గా పెట్టినా మళ్ళీ 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 కీడుకే పరిగెత్తుతుంది అది. అందుకే అంటున్నాడు చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము, ఈ మాట బాగా వినాలి, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. బాప్తిస్మం తీసుకుంటే ఏమంటే కనికరం, బాగా వినండి. మరి ధన్యత్వం రావాలంటే అది నిత్యము భయము కలిగి ఉండాలి ప్రియులారా. నిత్యము అరే దేవుడు చూస్తున్నాడు, దేవుడు బాబోయ్. ఏమండి, అలా ఉండేవాడే ధన్యులండి. మన జన్మ ధన్యమయ్యిందా? పోనీ ధన్యత్వమునకు తీసుకొని వెళ్ళటానికని ఏమైనా ప్రయత్నిస్తున్నామా? ఒకసారి ఈ రాత్రి ఆలోచించండి. పొరపాట్లకు, పాపాలకు పశ్చాత్తాప పడుతున్నామా? పడకపోతే ఏం జరుగుతుంది చక్రి? ఇంతసేపు చెప్పావు కదా, ఏం జరుగుతుంది? నరకానికి వెళ్ళిపోతాం మాకు తెలుసు. ఏమండి, ఇలాంటి మొండి ధైర్యం వద్దు. ఏమండి, అసలు వద్దు. పశ్చాత్తాపడ్డానికే దేవుడు మనకు సమయం ఇచ్చాడు. పుట్టినప్పుడు ఏమైనా తెచ్చేసుకున్నామా?
ఆ? మీరు ఎవరైనా మొలతాడు కానీ బట్టలు కానీ వేసుకొని వచ్చారా? చనిపోయేటప్పుడు ఏం వెళ్ళి తీసుకొని వెళ్ళట్లేదు. కానీ నేను అంటానండి, పుట్టినప్పుడు కొన్ని తెచ్చుకున్నామండి. దేవుడు అంత అమాయకుడు కాదు. నీకు ఏమి ఇవ్వకుండా భూమి మీదకి పంపలేదు దేవుడు. నిజం. నీకు మంచి ఆస్తినిచ్చి పంపించాడు తెలుసా? ఏమనుకుంటున్నారు? అది యథార్థత, మంచితనం. ఏమండి, పాపము చెయ్యకుండా ఉండాలి నాయన అని కొంత మంచి మంచి మాటలు చెప్పి నేను భూమి మీదకి పంపించాడు నన్ను కూడా. అన్నీ మర్చిపోయామనుకోండి, మరి చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తామండి? ఏం తీసుకెళ్ళం కదా, ఏం తీసుకెళ్ళాం, కానీ తీసుకెళ్తామండి. తీసుకెళ్తాం. ఇవి తీసుకెళ్ళం. ఇప్పుడు చెప్పిన లిస్ట్, మంచితనము, యథార్థత, ప్రేమ, ఇవన్నీ పోతాయి. కానీ తీసుకెళ్తాం తెలుసా? నీ వెంట వస్తాయంటే తెలుసా? అది ఏమండి నిజం. నువ్వైనా ఇంకా కొంచెం నిదానంగా వెళ్తావేమో, నీ వెంట ఏంటి పాపాలు ఏంటండి? ఆ లిస్ట్ అంతా వాళ్ళందరూ ఎవరండి? అవన్నీ ఏంటండి? అయ్య బాబు అక్కడ దాకుందా పాపాలండి. ఒకసారి ఊహించండి, నేను చనిపోయాను అనుకోండి, నేను చనిపోయాను, నా వెనకాల ఉన్నాయి బోలెడు. అలా మీరు ఊహించుకోండి ఒకసారి. వెంట వస్తున్నాయంటే అన్నీ. అర్థమవుతుందా? అలా వెంట రాకుండా ఉండాలంటే ప్రియులారా, భూమి మీద ఉండగానే ప్రియులారా దేవుడితో పశ్చాత్తాపడిపోవాలి. దేవుడు సన్నిధికి ఎప్పుడు దూరం కాకూడదండి. దేవుడు మన దగ్గర ఉన్నాడా లేదా నిరంతరం పరిశీలించుకోవాలి ప్రియులారా. ప్లీజ్, నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లేకపోతే ఒక లోకానికి వెళ్ళిపోతాం. అప్పుడు నువ్వు రాగానే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు కూడా మా వాళ్ళే బలహీనుడు అవుతావా? నువ్వు కూడా మా పోటీ వాడు అవుతావా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వేమొచ్చావా ఇక్కడికి? నువ్వు బలహీనం అయిపోవడం ఏంటి? నరకానికి వెళ్ళినోడికి బలహీనత ఏంటండి? నాకు తెలియక అడుగుతున్నాను. అవునా కదా? భూమి మీద ఏవో కొన్ని బలహీనతలు ఉన్నాయంటే అర్థం ఏంటి? నరకానికి వెళ్ళిపోతే బలహీనత ఏంటండి? నాకు తెలియక అడుగుతున్నా. ఏంటి బాబు నువ్వు వచ్చేసావా? నువ్వు నా అలాగే బలహీనుడివా? ఏంటా బలహీనత తెలుసా? ఏమండి, ఏం బాబు దేవుడు నిన్ను కూడా వదిలేశాడా? మా వలే దేవుడు నిన్ను వదిలేశాడా? మా పోటీ వాడు అవుతావా? ఎందుకురా మేమనుకో ఇలాంటి మాటలు చెప్పలేక వినలేదు, పశ్చాత్తాపడలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? మా వలే మా వంటి వాడు అవుతావా? నరకములో మనల్ని చూసి జాలి పడతారు తెలుసా? దేవుణ్ణి వదలకుండా ఉండాల్సిందిరా నాయనా. దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా జాగ్రత్త పడవలసింది కదా. దాని విషయమై దిగులు చెంది ఏడ్చి కాళ్ళ మీదనే పడవలసింది కదా. ఎందుకు ఆ పని చేయలేదు చెప్పు నాయనా? ఏమండి, ఇక మాటలు లేవండి, అక్కడ మాట్లాడుకోవడాలు ఏమీ లేవండి. ఇంక నిరంతరము దిగిలేనండి. దేవుడు లేడు కదా, నిరంతరము ఏడిపోయానండి, ఇంక ఏమీ లేదు కదా. అందుకే ప్రియులారా, ఈరోజు మీతో ఈ మాటలు మాట్లాడడానికి గల కారణం ఏమిటో తెలుసండి? అంత్యకాలపు పిలుపులో ఉన్నాం ప్రియులారా. మనము చివరి గడియ మేల్కొలుపులో ఉన్నామండి. ఇంకొక రోజు ఉందని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? అదే బాంబు వచ్చి మన మీద పడితే ఏంటండి మన పరిస్థితి? ఆ ఇరాన్ ఇరాకుల మీద పడే బాంబులు ఏమో మన మీదకి వచ్చి పడితే ఏమవుతాం? అందుకే అంటున్నాడు, యువర్ అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి. ఇదిగో మీరు వెళ్ళవలసిన ట్రైన్ పలానా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది. మీరందరూ ఏం చేయాలి? ఎక్కాలంటే ముందు ఏం చేయాలి? సర్దుకొని రెడీగా ఎక్కడికి వెళ్ళాలి? 5వ నెంబర్కి వెళ్ళాలి. అవునా? ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఎవరి అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో పలానా ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్నాడు. సర్దుకొని రెడీగా ఉన్నామా లేదా? ఏమే అన్నీ సర్దావా? పర్సు పెట్టావా? పెట్టానండి. ట్రైన్కి ఎక్కిన తర్వాత ఏమండి పర్సు పెట్టలేదండి బాబా అన్నదనుకో, మూతిపళ్ళు రాలు కొడతాడు, దిగు అనేస్తాడు. ఎలాగెళ్ళాలి? ఏం తింటాం అనుకున్నావు? ఏమండి టికెట్ మర్చిపోయామనుకోండి, దిగు ఇంకా
భూమి మీద ఒక ట్రైన్ ఎక్కడానికి బట్టలు అన్నీ రెడీ చేసుకొని వెళ్తావే, పరలోకానికి వెళ్ళడానికి మనలో ఇంకా దిద్దుకోలేనివి, సర్దుకోలేనివి కొన్ని ఉన్నాయి. ఒకసారి రాయండి, ఒకసారి రాసుకోండి. ఆ దిద్దుకుంటే ఆ ట్రైన్ ఎక్కడానికి మనం సిద్ధపడతాం. లేదంటే ట్రైన్ వెళ్ళిపోతుంది, మనం అక్కడే ఉండిపోతాం. ప్రియులారా, నా మాటల్లోని భావం మీకు అర్థమైతే నిజంగా చాలా దుఃఖపడతాం. దేనికి? చేసిన పొరపాట్లకి. మన జన్మ ధన్యం చేసుకోవడానికి దేవుడు పాదాల మీద అనుక్షణము పడిపోతాం. నా మాటలు అర్థం కాలేదనుకోండి, ఇంకా అపవాది చేసినట్టుగానే ఇదిగో ఈ విషయాలను దిగులు పడమ్మా, క్షమిస్తే క్షమించిన, ఏమైతే ఏమి, నీ ఇష్టం వచ్చినట్లు ఉండమ్మా అని అనుకున్నామా, మనం వెళ్ళేది వాడి దగ్గరికే. కాబట్టి ఈ మాటలన్నీ కూడా నేను చాలా మనస్ఫూర్తిగా చెప్పాను, మీ అందరికీ అర్థమయ్యాను అనుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడమైన మా తండ్రి, భూమి మీద మాకు మీరు బ్రతుకిచ్చింది కేవలము మేము మారు మనసు పొందడానికి. లోపాలు తండ్రి, చేసిన పొరపాట్లను దిద్దుకోవడానికి మీరు మాకు సమయం ఇస్తే, ఈరోజు మేము మాత్రము మా సొంత పనులు చూసుకుంటూ ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో సాధించాలని వాటి వైపు వెంపర్లాడిపోతూ ఉన్నాం. మీరు ఎంత ప్రేమ కలిగిన వారు తండ్రి. మమ్మల్ని వదులుకోలేక భూమి మీద ఉండగానే రే పశ్చాత్తాపడు, దిద్దుకొని మాకు ఎన్నిసార్లు అవకాశం ఇస్తున్నారు. మీలాంటి మంచి తండ్రి మాకు ఎవరుంటారయ్యా? తండ్రి, మమ్మల్ని మన్నించండి. ప్రతి విషయంలో మీరు తప్ప మాకంటూ ఎవరూ లేరు తండ్రి. మమ్మల్ని మాత్రం వదలకండి అయ్యా. మేము చేసిన తప్పులకు భూమి మీద ఎంతైనా కొట్టండి, ఎంతైనా శిక్షించండి, కానీ మిమ్మల్ని వదిలి వేరే లోకానికి, ఆ భయంకరమైనటువంటి నరకానికి మాత్రం తండ్రి మమ్మల్ని పంపకండి అయ్యా. వేడుకుంటున్నాం, బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మాకును దిగులు దేవా, మేము మీకోసం బ్రతకాలి, మీ దగ్గరికి రావాలి, ఈ దిగులే తండ్రి మాకు. తండ్రి, మీరు నేర్పించినటువంటి మాటలు, కొన్ని మాటలు తండ్రి మీ పిల్లలకు దేవా మీ మాటలుగా వివరించాము. హృదయములో భద్రం చేయండి తండ్రి. ఆలోచించగలిగేటువంటి ఆలోచనలు దయచేయండి తండ్రి. సంఘాన్ని, సంఘ పెద్దలను, దైవ సేవకులను, చిన్న బిడ్డలను తండ్రి, స్త్రీలను, పురుషులను, యవనస్తులను అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ మరింత అభివృద్ధి పదములో నడిపించమని కోరుకుంటూ తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి కృపాభాగ్యమును బట్టి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.